2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, గత 9 రోజులుగా హైదరాబాద్ చెల్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర తల్లి అలాగే ఇద్దరు పిల్లలు కలిసి సూసైడ్ చేసుకున్న సంఘటన ఏదైతే ఉందో సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మరణాన్ని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని రోజుకు ఒక లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి రావడం, అండ్ అందరూ కూడా ఎందుకు ఇలా జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, మిస్టరీ వీడింది అని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి అది, అండ్ దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా సంచలనాన్ని కలిగించినటువంటి ఏదైనా న్యూస్ ఉందంటే ఈ అమ్మాయి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పైన అర్ధాంతరంగా తమ జీవితాన్ని ముగించుకోవడం. ఒక వాళ్ళ మరణ శాసనాన్ని వాళ్ళే రాసుకున్నారు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకున్నారు ఈరోజు. అంటే ఆ ముగించుకోవడం కూడా ఎలా అంటే అత్యంత విషాదకరం, అత్యంత బాధాకరం కూడా. దీని వెనక ఏముంటుంది, ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే ఇటీవల కాలంలో మనం రకరకాల కేసులు చూస్తూ ఉన్నాం. కానీ ఈ కేసు మాత్రం ఇందులో ఎవరైనా థర్డ్ పర్సన్, వీళ్ళు ముగ్గురు కాకుండా ఫోర్త్ పర్సన్ ఎవరైనా ఉన్నారా, ఏం జరిగిందన్న విషయం మీద రకరకాల ఊహా కథనాలకి ఈరోజు తెరపడిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు ఛేదించినటువంటి వివరాలను నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను సిరి గారు. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈవిడ ఎందుకు ఇలా చేశారు అంటే తన ఇంట్లో బయలుదేరినటువంటి వ్యక్తి సాయంత్రం పూట తిన్నగా నేరుగా అక్కడ నుంచి ఆ అమ్మాయి ఎక్కడైతే పటాన్చెరు దగ్గరగా ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్న అమ్మాయిని, హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిని మరలా క్యారీ చేసుకొని అక్కడి నుంచి గట్కేసర్లో ఉన్న తన అబ్బాయిని మరలా పిక్ చేసుకొని ఇద్దరు కలిసి రాత్రి 11:30 ప్రాంతంలో చర్లపల్లి స్టేషన్కి వెళ్ళి చర్లపల్లి స్టేషన్ బయట కారుని పార్క్ చేసి ఒక చిన్న సూసైడ్ నోట్ని రాసి ఆ స్టేషన్లో చర్లపల్లి స్టేషన్లో వడివడిగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని తను హగ్ చేసుకొని కవలించుకొని ఒకేసారి ఎదురుగా వస్తున్న ట్రైన్కి వెళ్ళి తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్న దుర్ఘటన. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? అనేక రకాల ఊహా కథనాలు, అనేక రకాల డౌట్స్. అంటే ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీలో ఈ విషయాన్ని ఛేదించడం పోలీసులకు పెద్ద పనేం కాదు. పోలీసుల కాల్ డేటా కానీ, ఆ అమ్మాయి యొక్క కాలేజీలో ఫ్రెండ్స్, ఆ అమ్మాయి యొక్క ఇన్ఫర్మేషన్స్, ఆ అమ్మాయి హాస్టల్లో ఫ్రెండ్స్, ఆ అబ్బాయి యొక్క హాస్టల్లో ఫ్రెండ్స్, ఆ అబ్బాయి యొక్క కాలేజీ ఫ్రెండ్స్, అదేవిధంగా ఈమె పనిచేస్తున్న వర్కింగ్ ప్లేస్, షీఈ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్. ఆ వర్కింగ్ ఉమెన్ కాబట్టి తన కాలేజీలో తన ఆఫీస్లో పనిచేస్తుండే కలీగ్స్ అందరినీ కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా బయటికి ఇది కారణం అని చెప్పి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ కాలేదు. ఆర్థికంగా బాగానే ఉన్నారు, ఆ అమ్మాయి ఎంతో కొంత సంపాదించుకుంటుంది, హస్బెండ్ దుబాయ్లో ఉన్నాడు, అతను కూడా జాబ్ చేస్తున్నాడు, అతను కూడా అంత కొంత అమౌంట్ని సంపాదించుకుంటాడు, సొంత ఇల్లు ఉంది, సొంత కారు ఉంది, పేరెంట్స్ ఉన్నారు, ఇన్ని ఉన్నాయి. ఆర్థికంగా బాగున్నారు, పేరెంట్స్ ఉన్నారు, భర్త దుబాయ్లో ఉంటూ భర్త అమౌంట్ కూడా పంపిస్తున్నాడు, అందమైనటువంటి పిల్లలు చక్కగా మంచి ఏజ్లో ఉన్నారు, 16-17 సంవత్సరాల వయసులో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు. ఏం తక్కువ ఆమెకి? కానీ పోలీసులు ఇప్పుడు మనకు అందే ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అమ్మాయి డిప్రెషన్లో చనిపోయింది, ఒంటరితనాన్ని అనుభవించింది, భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించి ఆ తట్టుకోలేక తన జీవితాన్ని నేను తన జీవితాన్ని ముగించేసుకుంటే తన పిల్లలు అనాథలైపోతారు, భర్త ఎక్కడో ఉన్నాడు కాబట్టి నాతో పాటు నా పిల్లల్ని కూడా ఒక మరణ శాసనాన్ని రాసుకోవాలి, జీవితానికి తుదింపు పలికేయాలని చెప్పి వాళ్ళని కూడా మెంటల్గా ప్రిపేర్ చేసి ముగ్గురు ఒకే ఆలోచనతో ఒక డిప్రెషన్ అన్నటువంటి ఏకైక కారణంతో ముగించేసుకున్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ డిప్రెషన్తో పనిచేస్తుందా? ఇక్కడ సైకాలజిస్టులు మనం చెప్పేది, మేము కూడా లీగల్ సైకాలజీ అనాలిసిస్లో అనేక మందిని మేము కూడా మాట్లాడుతుంటాం. డిప్రెషన్ ఇంత పనిచేస్తుందా? అవును, ఎగ్జాక్ట్లీ. డిప్రెషన్లో వెళ్ళిపోయారంటే వాళ్ళని దగ్గర నిలిచి వాళ్ళని ఓదార్చాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈరోజు ఒక డిప్రెషన్లో నా జీవితం ఇంతే, నా జీవితం ఇంకా బాగుపడదు, భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు, పిల్లలు ఇక్కడ అనాథలైపోతారేమో అని తెలియనటువంటి ఒక లోన్లీనెస్, ఏకాంతం, ఒంటరితనం, 2 పదాలు ఒక్కటే. ఏకాంతం, ఒంటరితనం 2 ఒక్కటే, కానీ రెండిటికి చాలా తేడా ఉంది. ఏకాంతం అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి తను దూరంగా వెళ్ళిపోవడం, ఒంటరితనం అంటే ప్రపంచం మధ్యలో ఉంటే ప్రపంచాన్ని వెలివేసేశారు నన్ను అన్నటువంటి ఒక భావనతోటి తమ జీవితాన్ని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే మనం కూడా చూస్తుంటాం. ఒక్కోసారి బాధ కలిగితే కాసేపు తిన్నాం, మనకు ఫుడ్ తినాలన్నా ఎందుకలా మళ్ళీ తర్వాత ఏదో మొబైల్ చూసుకుంటాం, మరో చూసుకుంటూ ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఎమోషన్స్ అంటే భావావేశాలు అన్నవి ఒక మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోతాయి అని చెప్పడానికి సజీవ నిదర్శన ఈరోజు విజయారెడ్డి గారి విషయంలో జరిగినటువంటి విషయం. ఆ అమ్మాయి అలా అర్ధాంతరంగా ముగించుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈరోజు మాలాంటి అడ్వకేట్లు చాలామంది ఉన్నాం.
అనేక మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా ఒంటరితనంతో ఉన్నాం, బాధపడుతున్నాం, డిప్రెషన్ తోటి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం, లేకపోతే కేసులతో గొడవలు పడుతున్నాం, కాసేపు కింద స్క్రోల్తో మనని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం కాంటాక్ట్లోకి వెళ్తారు. మీ డిప్రెషన్ నుంచి బయటపడే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. కేవలం నా టీవీ ఒకటే కాదు, ఎన్నో రకాల గూగుల్ కొడితే ఈరోజు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వాటిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అలాంటి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. డిప్రెషన్ వస్తుందంటే ప్రశ్నించుకోండి మిమ్మల్ని, నేను ఎందుకు ఈ రకమైన స్థితికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నాలో ఏం జరిగింది, నాలో జరిగిన మార్పు గల కారణం ఏంటి, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితాన్ని అంతం చేసుకుంటే సొల్యూషన్ అయిపోతుందంటే ఈ ప్రపంచంలో కేవలం రాళ్ళు రప్పలే మిగులుతాయి తప్ప మనుషులు అనేవాడే మిగలడు. ఎగ్జాక్ట్లీ శ్రీ గారు, ఈరోజు ప్రపంచంలో నేను డిప్రెషన్ ఉన్నాను, నేను బాధలో ఉన్నాను అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం కూడా రాళ్ళు రప్పలు మునిగిపోయిన చెట్లు తప్ప, అంటే ఎండిపోయిన చెట్లు ఉంటాయేమో తప్ప మనిషి అనే వ్యక్తి కూడా కనబడ్డు. ప్రతి వ్యక్తికి బాధ ఉంది, ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆందోళన ఉంది, ప్రతి వ్యక్తికి ఏదో ఒక కోపాలు ఉంటాయి. కానీ ఆ బాధని ఆందోళన దిగమింగుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ క్షణం నాది కాదు, ఈ రోజు నాది కాదు, కానీ రేపటి రోజు మాత్రం నాదే. ఒక డిప్రెషన్కి వచ్చే ముందు కింద నాలాంటి నెంబర్స్, అలాంటి అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ ఎవరైనా విజయారెడ్డి గారు లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళైతే కింద స్కూల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళు మనుషులు కరువైపోతారు. ఒంటరిగా ఉన్న వాళ్ళకంటే ప్రేమగా మాట్లాడే వాళ్ళు కరువైపోతారు. ఎప్పుడైతే మనుషులు ఆప్యాయంగా మాట్లాడలేకపోతారో, ఒక ఓదార్పు అనేది లేకపోతే, చిన్న పిల్ల నుంచి శ్రీ గారు, చిన్న పిల్ల కూడా అంటే అభోసభం తెలియని మాటలు రాని చిన్న పాప కూడా ఎప్పుడైతే తల్లిని చూడంగానే తల్లి యొక్క హగ్గం దగ్గర తెచ్చుకుంటుందో ఇమీడియట్గా తెలియకుండా ఆ ఒళ్ళో హాయిగా నిద్రపోతుంది. ఈ ప్రపంచం నాకు అండగా ఉంది, ఈ ప్రపంచం నాకు వెలివేయలేదు, ఈ ప్రపంచం నేను ఒంటరిదాన్ని కాదు అని ఏ భావన అయితే కలుగుతుందో తప్పనిసరిగా ఆ వ్యక్తులు ఇలాంటి డిప్రెషన్లు గురికాకుండే పరిస్థితి కూడా ఉంటుంది. దీనికోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలు, ప్రభుత్వం కూడా అనేక రకంగా అనేక సందర్భాల్లో ప్రోత్సాహం చేస్తున్నారు. సూసైడ్ చేసుకునేటువంటి అగత్యం రావాల్సిన పరిస్థితి ఏంటి? దేనికి బాధపడాలి? మీరు ఎవరికన్నా తక్కువ? భగవంతుడు అందమైన చేతులు, అందమైన కాళ్ళు, అందమైనటువంటి కళ్ళు, అందమైనటువంటి దేహాన్ని ఇచ్చాడే, దేనికోసం బాధపడాల్సిన అవసరం ఉంటుంది? ఏ పక్షులు కానీ, ఏ పాములు కానీ, ఎక్కడ అంటే సరీసృపాలు కానీ ఎక్కడ కూడా ఇలా సూసైడ్ చేసుకోవే. కేవలం మనిషికి పట్టిన దౌర్భాగ్యం ఇది. ఈ సూసైడ్ చేసుకోవడం ఈ మహమ్మారిని మనం తన్ని తరమేయాల్సి వస్తుంది. చుట్టూ నగరీకరణలో పెరిగిపోయాం. ప్రపంచం ఈరోజు మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, కానీ మనిషి తన అంతరాత్మ లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నాడు, తన లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు అలా లేకపోవడం వల్లే కదా ఈరోజు డిప్రెషన్ వల్ల అభోసభం తెలియని ఒక చిన్నారులని ఆ తల్లి పొట్టన పెట్టుకుంది. కన్న తల్లిని ఈరోజు ఎంతటి భయంకరమైన ఒక మృగం కూడా ఆ పని చేయదు కదా. తన పిల్లల్ని ఏ మృగం కూడా చంపుకోదు. భయంకర మృగాలు, పులులు, సింహాలు కూడా తమ ఆప్యాయంగా కనిపించుకునే పిల్లల్ని ఆప్యాయంగా హక్కును చేర్చుకుంటాయి. అంతకన్నా తక్కువైపోయారా మనిషి అనేవాడు? ఎందుకు ఈ చదువులు, ఎందుకు ఈ రకమైన ఉద్యోగాలు, ఎందుకు ఈ రకమైన ఇంత వ్యవస్థ ఉండి కూడా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం కాపాడుకోలేకపోయాం. ఈరోజు ఇంత మీడియాలు ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, కానీ ఆ తల్లి పిల్లలకు ఓదార్పు ఇవ్వలేకపోయి సమాజం ఎటుపోతోంది. ఈరోజు చుట్టూ ఉండరు కాలనీ వాసులు, అపార్ట్మెంట్లు ఉంటాయి శ్రీ గారు. అపార్ట్మెంట్లు ఎవరి ఫ్లాట్లో వాళ్ళే ఉంటారు, పక్క వాళ్ళు ఏం జరుగుతున్నారో తెలియదు. రీసెంట్గా ఓల్డ్ సిటీలో 40 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో అద్దెకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు సుమారుగా ఒక ఓల్డేజ్, తమ చుట్టూ ఎవరు లేనంటే ఒక భయంతో ఆ ఇద్దరు చనిపోతే, ఆ చనిపోయిన డెడ్ బాడీ యొక్క ఆ కుళ్ళిపోయిన దుర్వాసన వచ్చేదాకా కనీసం పక్కింటి వరకు కూడా తెలియదట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం, ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఎవరు పొద్దున్న లేవాలి, ఎవరి గోల వాళ్ళతో తప్పించి నా పక్కింటి వాడి పరిస్థితి ఏంటి, నా ఎదురింటి వాడి పరిస్థితి ఏంటి, నా అపార్ట్మెంట్లో కింద ఉన్నవాడి పరిస్థితి కూడా తెలుసుకోలేని స్థితులను. ఎందుకండి భయంకరమైన కార్లు, రకరకాల కార్లు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాం, కానీ మనిషి తన అంతరాత్మలోకి వెళ్ళి ఒకసారి ప్రశ్నించుకోగలిగితే, అయ్యా నా చుట్టూ కూడా ఆత్మీయంగా పలకరించే వాళ్ళు లేరు, ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు లేరు, కష్టం వస్తే నేను ఉన్నాను అని చెప్పే భరోసా ఇచ్చేవాళ్ళు లేనటువంటి ఒక ప్రపంచం, ఇలాంటి సమాజం ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు అభంశుభం తెలియని ఒక ముగ్గురు వ్యక్తుల్ని సమాజమే చంపిందంట నేను శ్రీ గారు. ఇది పూర్తిగా ఒక సమాజం చంపినటువంటి ఒక మరణాన్ని ఒక సమాజంలో అందరి యొక్క బాధ్యత ఉంది. ఇలాంటి బాధాతప్త హృదయాల సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కనీసం ఒక ఆప్యాయంగా మాట్లాడదాం. రోజు కలిసే వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా ముభాంగా ఉన్నాడు, ఏం జరిగిందని కనీసం ఖర్చు లేదు కదా, మాట్లాడే పరిస్థితిలోకి వెళ్ళాము. ఈరోజు అదే జరిగి ఉంటే విజయశాంతి రెడ్డి రోజు బహుశా బతికుండేది, ఆ ఇద్దరు పిల్లలు కూడా బతికుండేవారు, ఒక మంచి సమాజం ఉండేది. అత్యంత దురదృష్టకరం, ఇలాంటి డిప్రెషన్ వల్ల చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం శ్రీ గారు.